మెగానెన్ టీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. ఓవైపు సరికొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఉత్సాహం, మరోవైపు మాజీ అధికార పార్టీ నేతల అరెస్టులతో రాష్ట్రం ఉడికిపోతుంది. అంకుశం సినిమాలో రాజశేఖర్ విలన్ను రోడ్డుపై లాక్కెళ్లిన సీన్ గుర్తుందా? సరిగ్గా అలాంటి దృశ్యమే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వీధుల్లో రిపీట్ అయింది. ఇది సినిమా కాదు, నిజ జీవితంలో జరిగిన షాకింగ్ ఘటన. తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్ను పోలీసులు నడి రోడ్డుపై తాడు కట్టి మరీ లాక్కెళ్లిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అందులోనూ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా జహంగీర్ ఖాన్ అరెస్టు, ఆ తర్వాత పోలీసులు ఆయన్ను ప్రజల మధ్య ప్రదర్శించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం షార్టు, టీషర్టు ధరించి చెప్పులు కూడా లేకుండా జహంగీర్ ఖాన్ నడుస్తున్న దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఆయన నడుముకు తాడు కట్టి చేతులు జోడించి ప్రజలకు క్షమాపణలు చెబుతూ కొన్ని చోట్ల రెండు చెవులు పట్టుకుని వీధుల్లో నడుస్తుండటం తీవ్ర సంచలనంగా మారింది. చుట్టూ భారీ భద్రత నడుమ పోలీసులు ఆయన్ను నడిపించారు. ఇది ఆయనకు మూడోసారి ఎదురైన అవమానం అని కూడా తెలుస్తోంది. గతంలో 2 సార్లు కూడా పోలీసులు ఆయన్ను ఇలాగే వీధుల్లో ఊరేగించారని సమాచారం. ఎన్నికలకు ముందు వరకు టీఎంసీ ప్రభుత్వంలో పాల్తా పుష్పగా పేరుగాంచిన జహంగీర్ ఖాన్కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని చెబుతోంది. జూన్ 8న భారత్ నేపాల్ సరిహద్దులోని పానీ టాంకీ ప్రాంతం గుండా దేశం విడిచి పారిపోవడానికి జహంగీర్ ఖాన్ ప్రయత్నిస్తుండగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆయనపై ఫాల్తా పోలీస్ స్టేషన్లో సుమారు 7 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో దోపిడీలు, భూ కబ్జాలు, ఎన్నికల అనంతరం హింస వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అరెస్ట్ అనంతరం కోర్టు ఆయనకు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం బెంగాల్ క్రైమ్స్ను రీకన్స్ట్రక్షన్ ప్రక్రియలో భాగంగా దర్యాప్తు సంస్థలు ఆయనను ఫాల్తా సర్హారత్ పరిసర ప్రాంతాల్లోని వీధుల్లోకి తీసుకొచ్చాయి. ఆయన దాచిపెట్టిన డబ్బును, నేరాలకు పాల్పడిన ప్రదేశాలను గుర్తించేందుకే ఇలా తీసుకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఒక నిందితుడిని నడుముకు తాడు కట్టి ఇలా అవమానకరంగా వీధుల్లో తిప్పడంపై కలకత్తా హైకోర్టు స్పందించింది. ఈ విషయంపై పోలీసుల నుంచి నివేదిక కోరింది. న్యాయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో హైకోర్టు ఈ చర్య తీసుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జహంగీర్ ఖాన్ ఫాల్తా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మే 21న జరిగిన రీపోలింగ్కు కేవలం 2 రోజుల ముందే ఆయన హఠాత్తుగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి అదృశ్యమయ్యారు. ఆ తర్వాతనే దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇది రాజకీయంగా కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. మాజీ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిపై ఇన్ని కేసులు నమోదు కావటం, ఈ విధంగా అరెస్టు చేసి వీధుల్లో ఊరేగించడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార మార్పిడి తర్వాత ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దర్యాప్తులు, అరెస్టులు సాధారణ పరిణామమా లేక రాజకీయ కక్ష సాధింపు చర్యలా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటనలు వెలువడకపోయినప్పటికీ ఈ పరిణామాలు ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకున్న నేపథ్యంలో పోలీసుల వైఖరిపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితుడి మానవ హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజశేఖర్ సినిమా అంకుశంలో విలన్ రామిరెడ్డిని హీరో రోడ్డుపై లాక్కెళ్లే సీన్ కేవలం సినిమా కోసమే. కానీ నిజ జీవితంలో అలాంటి సీన్ రిపీట్ అవ్వడం, అది కూడా ఒక రాజకీయ నేత విషయంలో జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టు ఎలా స్పందిస్తుంది, పోలీసులు ఎలాంటి నివేదికను సమర్పిస్తారనేది వేచి చూడాలి. ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినే వంటి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత నేర దర్యాప్తు ప్రక్రియలో పోలీసులు బాధ్యతలు, హక్కులు మరింత స్పష్టంగా నిర్వహించబడ్డాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం నిందితుల హక్కులను కాపాడటంతో పాటు చట్టబద్ధమైన ప్రక్రియలను అనుసరించడం పోలీసులకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో హైకోర్టు నివేదిక కోరడం ప్రాముఖ్యత సంతరించుకుంది.